యేసు రాజా నాతో మాట్లాడు. యేసు క్రీస్తు ప్రభువా నాయనా, నా తండ్రి, నా ప్రభువా, మేము ఆలోచిస్తున్నాం తండ్రి. నీ ఆలోచన మా హృదయం కలుగు చేయము ప్రభువా. నా తండ్రి యేసయ్యా, మరి మేమేమన్నా పొరపాట్లు చేసింటే దయతో క్షమించు. ఒకప్పుడు విపరీతంగా జనం వచ్చేవారు, ఇప్పుడు కొద్దిమంది కూడా రావటం లేదు. అది ఏమి మరి సహాయము చేయము, నీ ఇష్టం కనుక మేము నీ కాళ్ళు పట్టుకొని బ్రతికినాడుతున్నాము. నా తండ్రి, నాయన ప్రభు, మమ్మల్ని దయతో క్షమించుము. నా ప్రభువా, వాక్యము నీది, నీవు మా ప్రభువా సర్వాంతర్యామి. అవును మా ప్రభువా, నీ దేదీప్యమానమైన వెలుగును మా మీద ప్రకాశింపచేయి తండ్రి. నా తండ్రి, మమ్మల్ని ప్రతి విషయములోనూ మాకు అయ్యా కలవాశీలై. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మా ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కావాలని నాజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, మీరంతా బాగున్నారా? దేవుని కృపలో మేమందరం బాగానే ఉన్నామయ్యా. సహోదరులారా, మీరును బాగున్నారా? చాలా బాగున్నాం సార్. ఆమేన్. హల్లెలూయా. మీరందరి కృప, దేవుని యొక్క కృప మనందరి మీద నిలిచి ఉండును గాక. ఆమేన్. మీ మీద మెండుగా నిలిచి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు వాక్యము చదువుకుందాము. ఈరోజు ఆదివారము. బహుశా ప్రతి వాక్యము ఎందుకో మరి ఇష్టము లేకపోయినా చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును. అదేనా బ్రదర్? అవును. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఆమేన్. నేను జీవమును మరణమును, రెండోది మేలును, కీడు కాదు, మరణము శాపమును ఆశీర్వాదము. కీడును
అంటే శాపం. మీకు ఆ నీ ఎదుట మూడు ఉంచి. ఒకటి ఆ? జీవము, బ్రదర్. 2 మేలును, 3 మరణము, 4 కీడు. ఈ 4 మన ఎదురుగా పెట్టి ఉన్నారు. పెట్టి మీకు ఎవరు కావాలి? మీరు కోరుకోండి, మీరు కోరుకొనుడి. అప్పుడు జనరల్ గా ఏమడుగుతారు? ఎవరన్నా ఆశీర్వాదం, మరణం కావాలి, జీవము కావాలని మరణం ఆశీర్వాదం మరణము కావాలి అని కోరుకుంటామా? ఎవ్వరు కోరుకో. ఎవరు? ఒక నాలంటాడు, ప్రభువా నన్ను తీసుకొని పోయా అని ప్రార్థన చేసుకుంటారు. కానీ మరణము తర్వాత కీడు కావాలని ఏ నరుడు కూడా కోరుకున్నట్టు. ఏమి కావాలి? మేలు కావాలి, ఆశీర్వాదం, మేలు కావాలి. ఇక మొట్టమొదట ఏం కోరుకుంటారంటే మేలు కావాలి. ఇక రెండవది జీవము కావాలి. అంటే అసలు జీవం అనేది ఒకటి ఉందని, ఆ జీవము మనము పొందుకోగలుగుతామని ఆ విషయం తెలిస్తే అప్పుడు జీవాన్ని కోరుతారు. అవునా కదా? హైందవుల దగ్గరికి వెళ్ళారు, జీవము పొందుకోండి అంటే ఆశ్చర్యంగా ఉంటది. అవునా కదా? ఏంటి జీవం అన్నారు? జీవం ఏంటి? జీవం అంటే ఏంటి? ఎంతగా ఉంది అని అలాంటి పరిస్థితి కలిగింది. కానీ మేలు ఉందనుకో, మేలు హిందువుడైనా, క్రైస్తవుడైనా, ముస్లిముడైనా ఎవడిని అడిగినా కూడా ఏమి కావాలి? మేలు కావాలంటారు అని అడుగుతారు. కాబట్టి జీవము వాళ్ళకి తెలియదు. అవునా కదా? కానీ మేలు మాత్రం అది జనరల్, ప్రతి ఒక్కడు కూడా మేలు కావాలి అంటారు. కానీ మరణము కావాలి. హిందువులు కానీ, క్రైస్తవుడు కానీ మరణం అనేసరికి అతనికి తెలుస్తుందా లేదా? ప్రతి ఒక్కడికి తెలుస్తుంది మరణము. అరే ఇప్పుడు తర్వాత ఈ లైఫ్ అయిపోయిన తర్వాత చచ్చిపోతామే అనేటువంటిది వాడికి తెలుస్తుంది. అట్లానే కీడు కూడా తెలుస్తుంది. కీడు కూడా తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రము చెప్పాలి, అదేంటి? జీవము. ఆ విషయము వాళ్ళకి చెప్పినా తెలియదు. ఆమేన్. అర్థమైంది అనుకుంటాను. కాబట్టి జీవము దీన్ని కోరుకోవాలి మనము. కాండము 30వ అధ్యాయము 19వ వచనం లేకపోతే 20వ వచనంలో ఆయన చెప్తాడు, మీరు దీన్ని కోరుకోండి. ఏమి కోరుకోండి? జీవము. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. కాబట్టి మీరు జీవమును కోరుకొనిటి. తెలియనటువంటి వాళ్ళకి క్లియర్గా ఇప్పుడు చెప్పగలిగే పరిస్థితి మనకి ఉన్నది. ఆమేన్. కాబట్టి
30-20 వచనములో ఉంది అది. కాబట్టి మనం ఏం కొనుక్కుంటాము? ఇప్పుడు జీవాన్ని మొత్తం పెట్టారు. దాంట్లో ఏమడుగుతాము? సరే మేలు మంచిదే, కానీ మరణము కీడు మనకి వద్దు, అవసరము లేదు. కానీ తప్పదు. కానీ జీవము అనేది మాత్రము మనము కోరుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. కనుక జీవమును మరి ఎట్లా, ఏమిటి జీవం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. మన క్రైస్తవులను గనక మనము క్రైస్తవులము కనుక మనము జీవము అంటే ఏంటి అనేటువంటి విషయము మనకి అర్థమవుతుంది. ఆమేన్. ఆమేన్. అప్పుడు మొదటి యోహాను 5వ అధ్యాయము 11వ వచనము నుండి అది చివరి దాకా 15వ వచనం దాకా చదవండి. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. అమ్మా, ఎక్కడ? ఆయన కుమారుని యందున్నది. ఏంటది? నిత్య జీవము. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఇప్పుడు దాకా మనము చూస్తున్నాము, మేలు గురించి విన్నాము, మరణం గురించి విన్నాము, కీడు గురించి మనం విన్నాము. ఇప్పుడు నిత్య జీవము మనము వింటున్నాము. ఎక్కడ? జీవం దయచేశాడు, ఆ జీవము కుమారుని యందున్నది. నిత్య జీవం అంటే ఒకటి ఉందని, అది ఎక్కడుంది? దాన్ని మనము కోరుకోవాలి. అప్పుడు మొట్టమొదట ఇప్పుడు మళ్ళా మొదటి చదవమ్మా. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు నిత్య జీవమును దయచేసెను. ఆమేన్, హల్లెలూయా. ఈ జీవము దేవుడు భూమి ఆకాశములకు దేవుడు కదా. కాబట్టి భూమి ఆకాశము సమస్తము ఆయన సృష్టించినాడు. ఏంటది? ఆయన సృష్టించాడు. నిత్య జీవమును దయచేశాడు. నిత్య జీవాన్ని ఆయన కలుగజేశాడు. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఇప్పుడు ఆయన కుమారుని యందు, మీరు చదువుకోండి అమ్మా, నాకు చదవండి, నాకు చెప్పండి. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆమేన్. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఆమేన్. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. ఆమేన్. ఆమేన్. కాబట్టి మొట్టమొదటి ఏం కావాలమ్మా? జీవము కావాలి. దేవుడు ఒక్కడే. ఆకాశము భూమి సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడు ఒకతన్ని, యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపించి ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచువాడు జీవం గలవాడు. జీవాన్ని పెట్టాడు. ఆమేన్. కుమారుని యందు జీవము పెట్టాడు. జీవము ఉన్నది. నిత్య జీవము నిత్య జీవం ఆయన పెట్టాడు. పెట్టి ఆ కుమారుణ్ణి ఈ లోకములో పంపించాడు. లోకములోకి
కుమారుని పంపించాడు. ఆయన లోకములోనికి వచ్చాడు. ఇంతకు ముందు వస్తాడని ఎదురు చూశారు. వస్తాడు. పాత నిబంధన ఎదురు చూశాడు. ఆయన లోకములోనికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన కుమారుని యందు ఇప్పుడు నిత్య జీవము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యము చెప్పగలిగినట్టుగా ఉన్నది. అందరూ వాళ్ళు గ్రహించగలిగినటువంటి వారు దాన్ని సాక్ష్యము చెప్తున్నాడు. ఆమేన్ ఆమేన్. 1వ యోహాను 1:2 వచనాలు. 1వ యోహాను 1:2. వాళ్ళు ఎట్లా చేశారు? తాకి చూశారు. యేసు ప్రభువుని ఏం చేశారు? దేవుడు పంపించాడు, మంచిదే కదా. దేవుడు కుమారుణ్ణి ఈ లోకంలో పంపించాడు. కానీ మనుషులు ఏం చేస్తారు? మనుషులు తాకి చూస్తారు, ప్రతి చూస్తారు, నిదానించి కనుగొంటారు. చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఈ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఇంతకు ముందు మనము చెప్పుకున్నాము, మరణము అనేది వాళ్ళ ప్రజలందరికీ తెలుసు, కీడు ప్రజలందరికీ తెలుసు, మేలు ప్రపంచంలో మనుషులందరికీ తెలుసు. కానీ జీవము అనేది నీకు తెలియదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ జీవము తండ్రి అయిన దేవుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వాడు ఎప్పుడైతే తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. ఆమేన్. అయితే మరి ఆయననా కాదా? ఆయన కాదా? మరి ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో నేను జీవాన్ని నువ్వు కోరుకో అన్నారా? దేవుడు అన్నాడు, నేను మరణమును పెడుతున్నాను, పంపిస్తాను, మీరు కోరుకోండి అన్నారు. అంటే ఇక అప్పుడు నుంచి పాత నిబంధన వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కరెక్ట్ గా 1 యోహాను 5:11 వచనము నుంచి చదువుకున్నాము. 15 వచనము దాకా మరి చూసారు. జనము వచ్చిన విశ్వాసులందరూ, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, చూద్దాం ఆయన కాదా, పరిశీలించుకుందాము అనేటువంటి వారు ఉన్నారు. ప్రభు దేవుడు తెలియజేసి ఉన్నాడు, ఈయన నా కుమారుడు, ఈయనందు జీవము ఉన్నది, మీరు పొందుకోండి అని చెప్పటానికి. అయితే అయినా నేను చూడండి, మీరు పరీక్షించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నువ్వేం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఆ సాక్ష్యం అనేటువంటిది చూశారు, తాకి చూశారు, కన్నులారా చూశారు, నిదానించి కనుగొన్నారు, చూశారు. అన్ని రకాలైనటువంటి విధి విధానాలన్నీ పరిశీలించ చేసుకుని అప్పుడు 5:12 వచనం
1 యోహాను 12. 12వ దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. కుమారుని అంగీకరించినటువంటి వాడు జీవము గలవాడు. జీవము కలిగిన వాడు. కాబట్టి అంగీకరింపనివాడు జీవం. ప్రభు నీవేం చేసావమ్మా? అంగీకరించాను. నీవు ఆ సాక్ష్యాన్ని వెతికి పట్టుకున్నావు కదా, చూసావు కదా, పట్టుకుని చూసావు, యేసుక్రీస్తుని చూసావు. అన్ని చూసినటువంటి నీవు ఇక ఖచ్చితంగా యేసు ప్రభువుని నీవు అంగీకరించుమో. కుమారుని అంగీకరిస్తే ఒకటి జీవము గలవాడు. ఇక నువ్వేం చేయాలి అంటే ఒకటి కుమారుని అంగీకరించము, ఒకటి. రెండోది నా మాట, 2 ఆయన మాట వినటము. తర్వాత ఏం చేయాలి? పంపిన వానిని యందు విశ్వాసముంచుట. ఆమేన్ ఆమేన్. విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని చెప్పము. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను అంటున్నాడు. 3:36 వచనములో కుమారుని యందు, యోహాను సువార్త 3:36 వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఆమేన్ ఆమేన్. మరి చదువుమా. నెక్స్ట్ 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పమ్మా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి మాట విని ఆయన నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడై ఉన్నాడు. తర్వాత వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఆమేన్. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నెక్స్ట్ కుమారుని వాడు నిత్య జీవము పొందినవాడు. తర్వాత మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ప్రభు. అవును. పంపిన వాని యందు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తండ్రి యందు. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. కొత్తగా అట్లా చదివితే ఉపయోగము ఉండదు. కాబట్టి అవన్నీ తీసుకొని ఓహో ఆయన మాట వినాలి కాబోలు. ఒకటి మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. నేను మరణము నుంచి జీవంలోనికి దాటిపోతాను. ఆమేన్. తర్వాత కుమారుని యందు నేను ఆయన మాటలు వినినటువంటి వాడిని, నిత్య జీవము కలిగినటువంటి వాడిని. ఆమేన్. అంగీకరించాను అని ఇట్లా వరుసగా నీట్గా రాసుకుంటే వాక్యము అసఖ్యమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఉంటే ప్రార్థన చేయవచ్చు. ఎక్కువ టైం మాత్రం దయచేసి తీసుకోవద్దు.
లేకపోతే చెప్పమ్మా, చదువు. చిన్న ప్రార్థనతో క్లోజ్ చేయగలరు. ఆమేన్. ఎవరు నన్ను చేయమంటారా? ఎవరినన్నా చేయమంటారా? నువ్వు 5 నిమిషాలు కాదు, చాలా సమయం తీసుకుంటావు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడ, నీతిమంతుడ, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి అయిన దేవా, మీ పాదములకు స్తోత్రములు. మరణమును, జీవమును, ఆశీర్వాదమును, శాపమును మా ముందు పెట్టి ఏది కావాలో కోరుకోమని చెప్పావు. కానీ తండ్రి, నీ కుమారుని యందు మాకు నిత్య జీవం ఇచ్చావు తండ్రి. నీ కుమారుని అంగీకరించేవాడు నిత్య జీవం గలవాడని సెలవిచ్చావు నాయన. అయ్యా, నీ కుమారుని మాట విని ఎందు నిత్య జీవ మాట విని ఆ మాట ప్రకారంగా నీ యందు విశ్వాసం ఉంచు వాడికి నిత్య జీవం గలవాడై ఉన్నాడని, వాడు తీర్పులోనికి రాక మరణంలోంచి దాటి ఉన్నాడని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. నీ యందు విశ్వాసం కలిగి ఉండే వారముగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. మీ కుమారునిలో ఉన్న నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ మాటల ద్వారా మరొకసారి మమ్మల్ని పురికొల్పి మా నిత్య జీవాన్ని తండ్రి మమ్మల్ని మరొకసారి ఉత్సాహంతో ప్రభు మిమ్మల్ని ఆరాధించే విధంగా ప్రభు నీ కుమారుల ద్వారా మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం నాయన. ఈ నిత్య జీవాన్ని మేము భద్రముగా కాపాడుకుని మా భూమి మీద మేము ఉన్నంత కాలం కూడా అయ్యా నీ సన్నిధిలో నమ్మకంగా నడుస్తూ నిత్య జీవంలో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అయ్యా, మరొక ఈ వాక్యం ఇచ్చిన నీ దాసుని ప్రత్యేకంగా మీరు ఆత్మతో అభిషేకించి మీరు దీవించి మంచి ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, అలాగే మరొక దాసుడిని వాక్యం ప్రకటించనైతుండగా ఆత్మతో నింపి మీరే ఆయన ద్వారా మాతో మాట్లాడమని, వినుచున్న చెవి ప్రభుత్వాన్ని గ్రహించే జ్ఞానం మాకు దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరికీ అమ్మా, మీరు ప్రార్థన నాతో పాటు సహోదరుని కూడా ప్రార్థన చేసి సంతోషం. వారు కూడా మరలా ప్రార్థన చేయాలి. అట్లా ఎందుకు?